రెడీ అయినావా బన్నీ? అయినా ఏటో దోశ తిను. ఏందమ్మా ఎప్పుడు దోశ అంటే ఉప్మా అంటే ఉప్మా అంటావు. చికెన్ పకోడీ మటన్ పకోడీ అనే వేసి పెట్టాలి. ఏం దోశ ఎప్పుడు? చికెన్ పకోడీ మటన్ పకోడీ పొద్దుగా ఇలా చేశాడు ఎవడన్నా? దోశ తిను. కింద ఉల్లిగడ్డ వచ్చింది, నేను ఉల్లిగడ్డ తీసుకొని వస్తా. దోశ అయితే తిను. ఈ ఉల్లిగడ్డలు ఇంత రేట్ అయినాయి. నూనె ప్యాకెట్ ఇంత రేట్ అయింది. 100కు 5 కిలోల ఉల్లిగడ్డ. నూనె ప్యాకెట్ ఏమో ఇంత 200 అయింది. తిను, నేను ఉల్లిగడ్డ తీసుకొని వస్తా. ఉల్లిగడ్డ వచ్చింది, ఉల్లిగడ్డ తీసుకొని వస్తా. దోశ తినేసి బయటికి కూడా పోతే డోర్ పెట్టిపో, ఇల్లు తెరిచేసి పోకు. అమ్మకి 20 రూపాయలు అమ్మా. 20 రూపాయలు 10 రూపాయలు ఎడికెళ్ళేయాలి. మింగుతూనే ఉన్నావు కదా దోశ. అంత పైసలే అంటావు. సరే 20 రూపాయలు లేవు, ఒక 50 రూపాయలు అండి. అయ్యా అమ్మో బంగారం. 20 రూపాయలు లేవంటే 50 రూపాయలు ఇవ్వాలంట. అదే తిను, నోరు మూసుకొని తిను. ఉల్లిగడ్డ వేస్తా నేను. తినబుద్ధి అయితే లేదు. లోపల ఏమన్నా వేసిందా వేయలేదా అన్న చూద్దాంపా. ఏంది ఉప్మా 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 ఇదేంది? చట్నీ అరే ఖాళీ డబ్బా. ఏందో ఏమో ఇల్లది. ఇప్పుడు ఈ ఉప్మాలు చట్నీలు దోశలు ఇడ్లీలు భరించలేకపోతున్నా. ఇట్లయితే రాదు. మా అమ్మ పశువులన్నా ఇస్తామా? ఉప్మాలు దోశలు చట్నీలు ఇడ్లీలు ఎవరు తింటారు? ₹20 ₹20 కురుకురేలు కొనుక్కుందాం. 20 రూపాయలు దొరికినాయి మా అమ్మ పర్సులా. మా అమ్మ ఉల్లిగడ్డలు దేనిక పోయింది. 20 రూపాయలు దొరికినాయిగా నేను మంచిగా పోయి కురుకురేలు లేసులో తెచ్చుకుంటా. మజా దేంట్లో లేదు కదా, దీంట్లో ఉన్న మజా దేంట్లో లేదు కదా, దీంట్లో ఉన్న ఛాన్స్లే దీంట్లో ఉన్న మజా దేంట్లో లేదు కదా, భలే ఛాన్స్లే దీంట్లో ఉన్న మజా దేంట్లో లేదు కదా, భలే ఛాన్స్లే. అబ్బా నాకు గుర్తులేరుగా. నేను పండుగ నాకు ఇవాళ గడ్డలు దేనిక పోయింది. మా అమ్మ వచ్చే వరకు ఇవన్నీ కథం చేసేసేయాలి. మా అమ్మ వచ్చే వరకు ఇవన్నీ కథం చేయాలి. పైసలు ఎడిపోయినా అంటే మళ్ళా అడ్డంగా బుక్ అయిపోతాం మనం. 100 రూపాయలు అని పోతే 120 రూపాయలు అంట. ఏం ఉల్లిగడ్డనో ఏమో అన్ని ఇంతగానం రేట్లు పెరుగుతున్నాయి. మళ్ళీ 20 రూపాయలు తీసుకుపోయాలి. బన్నీ ఉన్నావారా? మా అమ్మ వచ్చేసింది. దోశ తిన్నావా? తినలే. ఇగో ఉల్లిగడ్డ 100 రూపాయలు పోతే 120 రూపాయలు అంట. పైసలు తీసుకొని మళ్ళీ పోయి ఇచ్చి రావాలి. ఏంది పర్సులు 20 రూపాయలు పెట్టినా కదా లేవు. మందుల డబ్బాలో పెట్టినా పెట్టినా నేను ఎప్పుడు పైసలు గిన్నె పెడతా కదా. ఏరా నేను ఇప్పుడు ఉల్లిగడ్డకు ఇంట్లో పైసలు ఏమన్నా తీసినావా? నేనెందుకు తీస్తాను? ఫోన్ చూసుకుంటా కూర్చున్నా. మరి ఎవరు వచ్చిరా ఇంట్లోకు? ఎవరు వచ్చిరు? నాకు మెత్త మార్పుదని ఏం కాదు, నాకు బ్రెయిన్ మంచిగానే ఉంది. నేను పర్సులనే పెట్టిపోయినా. ఒకవేళ పర్సులో లేకపోతే గిడ మందుల డబ్బాలో పెడతా. ఏమో మళ్ళా నేనైతే ఫోన్ చూసుకుంటా కూర్చున్నా. నిజంగా చెప్పు. అవి నిజంగా ఎందుకు తీసుకుంటా? అవి అడిగినావు కదా కొనుక్కుంటానేమన్నా తీసుకున్నావా? తీసుకోలే. ఏమన్నా కొనుక్కున్నావా? ఏం లేదమ్మా. ఇంకో మెత్త కింద బుట్టుంది. ఎక్కడికెళ్ళి కొనుక్కొచ్చినారా ఇవి? నేను పొద్దున్న లేవంగా ఇట్లా పోతుంటే కింద కాళ్ళ కింద 20 రూపాయలు దొరికినా. 20 రూపాయల దగ్గర నుంచి పోయి కొనుక్కొని వచ్చిన. పోంగ కాళ్ళ కింద దొరికినాయా? ఇది మెయిన్ రోడ్ అనుకుంటున్నావా లేకపోతే బస్ స్టాండ్ అనుకుంటున్నావా? కిందికి పోయినంటే వద్దానే మా ఫ్రెండ్ వచ్చిందని ఆడ మెట్ల కాడ దొరికినాయి. తీసుకొని కురుకురేలు కొనుక్కున్నా. ఈడ దొరికినాయి అన్నావు కదరా? పొద్దున లేవంగానే పోయినాక కిందికి. అవును, ఏడ దొరికినాయి మరి? కింద మెట్ల కాడ దొరికినాయా? మెట్ల కాడ దొరకలేను. పైసలు ఏమంటే ఇస్తలేవు. పోయి తెచ్చుకున్నా. దోశలు చట్నీ అవి ఎవరు తింటారు? ఉప్మాలు అవి. కురుకురేలు తిని బతుకుతావా? అమ్మ కరెక్ట్ చెప్పినావు. ఈ కురుకురేలు తింటే కదా నాకు మంచి ఎనర్జీ వస్తుంది. ఏమైనా అడ్డమైన తినుకుంటా కురుకురేలు అవి అనుకుంటా కూర్చుంటావు. అయ్యమ్మా 20 రూపాయలు ఇచ్చేస్తావా? ఇచ్చినావా? లేవు నా దగ్గర.
అమ్మా ఇయ్యమ్మా యా. మళ్ళా కిందికి దిగాలి 20 రూపాయలు తీసుకోండి. నా కురుకురలు తీసుకుంటావా అమ్మా? నిన్ను ఇట్లా బురుడు కొట్టి నేను నీ దగ్గర నుంచి తీసుకొని తినాలో అది నాకు తెలుసు. ఇప్పుడు చూపిస్తాను నీకు నేను ఎట్లా భయపడిపిస్తాను. ఇప్పుడు ఐడియా ఏంటంటే అదిరిపోయే దెబ్బ మా అమ్మకు. అమ్మో ఈ విషయంలో నాన్న భయపడిపోతున్నా అంటే ఇక మా అమ్మ చూస్తే ఇంకెంత భయపడతారు. ఇప్పుడు నేను ఇట్లా మా అమ్మకి ఇట్లా భయపడిస్తానంటే ఏంట్రా దుప్పడాపుకో ఏమైనా నాటకాలు చేస్తున్నావా? ఎవరు కూర్చున్నారా నీ దగ్గరికి? ఎవరు వచ్చారా? నేను దయ్యాన్ని. నేను దయ్యాన్ని. నిజంగా టైంలాగా ఇదేమేంట్రా నాటకాలు చేస్తున్నావా? నేను దయ్యాన్ని. ఏమైందిరా బండి? ఏమైంది నీకు ఇట్లా చేసినావు? నా దగ్గరే నాటకాలా? నేను మీ బండిని కాను. నేను ఒక పిల్ల దయ్యాన్ని. నాకు కావలసినది పెట్టలేవనుకో నేను మీ బండిని ఏమైనా చేస్తా. బండి బండి నేను ఇవన్నీ కాదు అని చెప్తే అర్థం కాదా? మా బండి దగ్గరికి తీసుకొచ్చినావు మరి? నేను తిండి కావాలి లేకుంటే నేను ఈ బండిని ఏమైనా చేసేస్తా. వద్దు వద్దు వద్దు, నీకేం కావాలంటే చేసాను. మా బండిని ఏం చేయొద్దు. ఏం కావాలి నీకు? కుర్కురే. మా ఇంట్లో కుర్కురేలు లేవు. లేవా? లేవు. నిజంగా చెప్తున్నావా? మా ఇంట్లో కుర్కురేలు లేవు. నా దగ్గర పైసలు కూడా లేవు. ఇప్పుడు నీకే మా బండిని విడిచిపెట్టి పోవా? నాకేం తెలియదు అనుకుంటున్నావా? నీ బండి నీ దగ్గర నుంచి కురుకురే పైసలు తీసుకొని కురుకురే తెచ్చుకుంటే ఎడబెట్టినావు. లేవని అబద్ధాలు చెప్తున్నావు. తీసుకోరా. కుర్కురేలు ఇస్తే మా బండిని విడిచిపెట్టి పోతావా? ఏడికెళ్ళి వచ్చినావు నువ్వు? బండి నా దగ్గరికి రాకు. తల తిప్పేస్తా నీ బండిది. కుర్కురేలు తెస్తా. అమ్మో ఎక్కడ దయ్యం వచ్చమంటదో ఏమో, ఎక్కడెక్కడ తిరుగుతాడో ఏమో. తిరిగి తిరిగి నా ప్రాణానికి ఏదో ఒకటి చేసుకొచ్చాడు. అమ్మ బండిగాడు చల్లకుండా. అమ్మ ఒక్కతే కాదు అన్ని. మా బండివి నీ బండి కాదు, అవి నేను తెచ్చుకున్నాను. ఈ రెండు మా బండి కొంచెం అన్ని. అవన్నీ గురుకులేలు ఇవ్వలేవంటే మీ బండి చేతులు చేస్తా. నీకు దండం పెడితే ఇచ్చేస్తా కుర్కురేలు. నిండిందా దయ్యం గారు? నిండాలే, నాకు ఇంకా కావాలి. ముందు నువ్వు పోయి నాకు కొన్ని చల్ల నీళ్ళు తీసుకురా. తీసుకొస్తా. దయ్యం చల్లగుండా. మా అమ్మ ఎట్లా పుడతా కొట్టేస్తా.
ఎందుకంత భయపడుతున్నావు? నేను నిన్నేమైనా నాకు కావాల్సిన ఇస్తే నేను మీ బండి నేను చెయ్యను. ఇంకా ఏమి ఇవ్వాలి దయ్యం గారు మీకు? చెప్తా నాకు. నాకు ఇంకా కావాలి కావాలి. నా దగ్గర అయితే ఏం లేవు దయ్యం గారు. నువ్వు కొద్దిసేపు బయటికి పో, నేను రెస్ట్ తీసుకుంటా. మా బండి నడిచిపెట్టి పోవా ప్లీజ్. నువ్వు ముందు పో. నువ్వు రివర్స్ మాట్లాడకుండా పోతావా? మీ బండి తల తీసేయాలా? పోతా పోతా పోతా. ఏం చేయాలి? లోపట ఒక సినిమా నడుస్తుంది. ఏమో నేను బండిగాడు కుర్కురేలు కొనుక్కున్నాడు, సరే అని ఇప్పించిన. ఇక వద్దని చెప్పేసి నేను ఉల్లగడ్డలు తీసుకొని వచ్చే వరకు ఆడంతా వేషం వేసుకున్నాడు. వాడేసుకున్నాడా నిజంగా దయ్యం పట్టిందా నాకు తెలుసులేదు. కుర్కురేలు అన్ని తిన్నాడు. ఇంకా కావాలి ఇంకా కావాలి, నువ్వు బయటకు పోకపోతే మీ బండి షెగ్యూర్ చేస్తా మెడిర్ చేస్తా అంటున్నాడు. ఏమో ఏమో నేను డ్రామా కార్యక్రమం లాగా కొడతలేడు అంటున్నాడు. అట్లా చేస్తాడంటవా? అయినా మన బండి గాని ఏ రకంగా తక్కువ ఆడు ఏదైనా చేస్తాడు. అందుకే నేను వాడు యాక్టింగ్ చేస్తుండని చూసినా కానీ వాడి యాక్టింగ్ లాగా అనిపిస్తలేదు, నిజంగానే చేస్తున్నాడు. నేను ఒకసారి మెల్లగా చూస్తాను ఆ దాన్ని. డోర్ పెట్టుకొని బయటకు అని బెదిరించిండు నన్ను. ఏమైంది గిట్లా చేస్తున్నాడు? మళ్ళీ యాక్టింగ్ అంటూ యాక్టింగ్ ఇట్లా చేస్తాడు, అక్కడ ఇట్లా చదువుతున్నాడు. ఈ మంత్రాలు చదువుడు ఏంది? ఆ ఏళ్ళు పెట్టలేంది, ఆ ముద్రలే ఏంది, చేతి ముద్రలు. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చినావు? చెప్తావా లేదా? అసలు ఇంత నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఎవరు నువ్వు? నాకు కుర్కురేలు కావాలి. కుర్కురేలు ఇచ్చిన దయ్యం గారు ఇప్పుడు దాకానే. ఇంకా రెండు కుర్కురేలు నువ్వు తేలేవంటే మీకు పని అని కాలని చేస్తా. పనిగాని మీద దయ్యం ఉందని చెప్తుంటే ఏం కాదు అన్నట్టు చూస్తున్నావు. నిజంగా పనిగాని చూసినట్టున్నాడు. ఇప్పటికైనా వదిలిపోతావా? నువ్వు ముందు బయటికి పోలేవంటే నిన్ను గిటంగా పట్టుకుంటాను. సరే 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 పోతా బయటికి. చాలా అయిపోయింది. ఈ యాక్టింగ్ బంద్ చేయాలి. మా అమ్మ వచ్చేవాళ్ళు. మా అమ్మ వచ్చినాక మళ్ళా యాక్టింగ్ స్టార్ట్ చేయాలి. మా అమ్మని బుర్తి కొట్ట నీకే. అనుకున్నాడు ఏమైనా నిద్రపోయిందా? అప్పటి నుంచి ఏం చేసావు? నీకు గుర్తుకులేదా? ఏం గుర్తులేదు. ఏమైందమ్మా? అప్పటి నుంచి మొత్తం పై బాడీ అంతా నొప్పి వస్తుంది. ఎందుకు? ఏమో తిరుగుతున్నాయి అమ్మా. ఇదంతా నొప్పి ఉందమ్మా. ఏం నొప్పి ఉంది? నువ్వు వస్తున్నావు ఆడ.
అంతా వస్తుంది. ఏమైందంటే బండిగానికి ఏం దయ్యం పట్టిందంటావు? నువ్వు బండి పంపిస్తావు. దయమా ఎక్కడమ్మా? దయ్యం పట్టిందని కలవడ్డదంట. దయ్యం కళ ఎట్లొచ్చిందని అడుగుతున్నా. కలనా? సరే నాకు పీడకల పడదు కదా, సాయంత్రం గుడికి తీసుకొని వెళ్తా. అమ్మా